ప్రైజ్ ద లార్డ్ అండి. నేటి దిన వాక్యం మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. అయితే యెషయే ఒక ముగ్గురు పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన ఆ ముగ్గురి కుమారుల పేర్లు ఏవనగా, జ్యేష్ఠుడు ఎలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు దేవా ప్రభా, మరి మీకే వందనాలు. ఈ వాక్యము నుంచి ఈ వాక్య యొక్క మర్మములను ప్రభా మరి మేము తెలుసుకొనుటకు సహాయం చేయండి తండ్రి. పరిశుద్ధుడ, కీలకమైన మర్మములను మాకు అనుగ్రహించమని బతిమాలుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫిలిష్తీయులు ఇశ్రాయేలును యుద్ధానికి సవాలు చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్న సందర్భంలో దావీదు మరియు అతని కుటుంబానికి మరి దేవుడు ఇక్కడ ఒక పరిచయాన్ని మనకిస్తూ ఉంటాడు. మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో రాజుగా దావీదు పాత్రలో ఈ యుద్ధం చాలా ముఖ్యమైనది. ఈ చిత్రం అంటే ఇక్కడ జరుగుతున్న ఈ సన్నివేశం అంతా కూడా మరి దావీదును మరి భవిష్యత్ మెస్సియాను కూడా సూచిస్తున్నట్టు మనం చూసుకోవచ్చు. అయితే అందువల్ల దావీదును పరిచయం చేయవలసి ఉంటుంది. అయితే చాలా జాగ్రత్తగా వినండి. సౌలు సేవలో దావీదు యొక్క మరి పాత్ర ఎంతగా ఉందో మనం ఇక్కడ చూడొచ్చు. గొల్యాతుతో ఏమి జరిగిందో కూడా మనకు ఎంతో స్పష్టంగా తెలుసు. ఇశ్రాయేలు కొత్త రాజును అభిషేకించడానికి ప్రవక్త అయిన సమూయేలును యెషయే ఇంటికి పంపుతారు. దేవుడు పెద్దవాడును అభిషేకించబడతాడని సమూయేలు భావిస్తాడు. భావించినప్పటికీ అతను దేవుడు ఎన్నుకున్నవాడు లేకపోతాడు. మిగిలిన 6 సోదరులు కూడా కాదు. బదులుగా గొర్రెలతో పొలాల్లో ఉన్న చిన్న కుమారుడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తిగా సమూయేలు గుర్తిస్తాడు. ఇక్కడ మనం యెషయే ముగ్గురు అంటే పెద్ద కుమారు యుద్ధంలో ఉన్నారని చూస్తున్నాము. యుద్ధ సమయాలలో పోరాడే వయసు గల పురుషులైన ఇశ్రాయేలు సైన్యంలో చేరుతారని మనందరికీ కూడా తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా వినండి. వీళ్ళు ముగ్గురు కూడా తనకున్న ముగ్గురు పెద్ద కుమారులు అంటే ఎలీయాబు, అబీనాదాబు మరియు షమ్మా. వీళ్ళు గొలియాతు బెదిరింపుకు సమాధానం ఇవ్వలేని స్థానంలో ఉండిపోతారు. కూర్చున్న రాజు అయిన సౌలు కూడా సమాధానం ఇవ్వలేకపోతాడు. దేవునిపై నమ్మకం ఉన్న దావీదు మాత్రమే సమాధానం ఇవ్వగల సమర్థుడుగా మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 31 నుంచి 32లో చూస్తున్నాం. చూడండి, ఒక వ్యక్తి ఒక పిల్లవాడు మరి మనం చూస్తున్నప్పుడు ఒక పిల్లవాడు రోడ్డు దాటుతున్నప్పుడు మరి తన తండ్రి చేత లేకపోతే తల్లి చేత పెట్టుకొని వాళ్ళ చేత ప్రతినిత్యం హెచ్చరింపబడిన వాడే చాలా జాగ్రత్తగా వెహికల్స్ ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మరి నడుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము ఆ రోడ్డు పైన. మరి అదే మాట తనకి మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు. ఒకసారి తన తండ్రి చేత హెచ్చరింపబడ్డాడు కాబట్టి మరి ఆ తండ్రి సలహా మేరకు మరి ఎంతో జాగ్రత్తగా నడవటం మనం చూస్తూ ఉంటుంటాము. అయితే తన తండ్రి ఏమి చెప్తాడో అని ప్రతినిత్యం మరి తండ్రి వైపు చూడవలసిన అవసరం లేదు. అదే విధముగా ఎప్పుడైతే మనకున్న సంబంధం దేవునితో కూడా అలాంటిదే అన్నది మనం గుర్తు చేసుకోవాలి. మనం ప్రభుతో నడుపుతున్నప్పుడు ఆయన వాక్యానికి విధేయత చూపుతూ మరియు ఆయన ఆత్మపై ఆధారపడుతున్నప్పుడు మనకు క్రీస్తు మనస్సు ఇవ్వబడుతుందని మనం తెలుసుకుంటాము. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం ఇదే చెప్తుంది. మనకు మన తండ్రి ఎవరో తెలుసు. మన తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాం కాబట్టి మరి దేవుని యొక్క మార్గదర్శకం సులభంగా అందుబాటులో ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ ఆ ముగ్గురు కుమారులను చూస్తున్న సమూయేలు వీరు కాదు అని మరి ఎంతో స్పష్టంగా వారందరినీ కూడా పిలిపించాక మరి వీరు కాదు అని చివరికి మరి ఆఖరి వ్యక్తిని చూసి అతడే అని గ్రహిస్తాడు. సమూయేలు మనం ప్రభుతో దగ్గరగా నడుస్తూ మన జీవితాల కోసం ఆయన చిత్తాన్ని నిజంగా కోరుకుంటే దేవుడు తన కోరికలను మన హృదయంలో ఉంచుతాడు.
మన స్వంత చిత్తాన్ని కాదు కానీ దేవుని చిత్తాన్ని కోరుకోవడం ఎంతో కీలకం. చూడండి, చిన్నవాడైన దావీదు ఆ కుటుంబంలో కూడా తృణీకరించబడిన వాడుగా ఉండి మరి గొర్రెలను కాచుకుంటూ ఉంటారు. పెద్దవాడైన తన అన్నలందరూ కూడా యుద్ధరంగంలో రాజ్యంలో మరి పోరాడుతూ ఉంటే మరి దేవుని చిత్తం మాత్రం గొలియాతు పతనం దావీదు చేతిలోనే ఉంటుంది. చూడండి, అదేవిధంగా కొన్నిసార్లు మన జీవితంలో మనం ఎదురుగా చూస్తున్న మన ఎదురుగా ఉన్న ఒక విషయాన్ని బట్టి మన చిత్తం ఒకలాగా ఉంటే మన గురించి ఎంతో ఉన్నతంగా ఆలోచించే దేవుడు ఆయన చిత్తం మన పట్ల ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టి మన జీవితాలలో వచ్చే ప్రతి సమస్యకైనా, సన్నివేశానికైనా, పరిస్థితికైనా ఆయన పాదాల చెంత చేరడం ఎంతో ముఖ్యం. ఆయన చిత్తాన్ని మన జీవితాలలో నెరవేర్చడం ఆయన మహిమకై, మన మహిమను ఆయన కోరుకుంటాడు. మరి ఆయన మహిమకై ఆయన ఈ ఉన్నతమైన జీవితంలో మనకి ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడతాడు. అందుకే ఏమాత్రము పొరపడకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఎంతో ముఖ్యమైనదని ఈ వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడగు దేవా, ప్రభా నీకే వందనాలు. ప్రభా, మేము ఏమాత్రము మా జీవితంలో నీ చిత్తంలో లేనిది జరిగించడానికి మా హృదయాలను ప్రభా మరి ప్రేరేపించకూడదు. ఖచ్చితంగా మీ చిత్తమే మా జీవితంలో జరగాలని బతిమాలుకుంటున్నాను తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.